హలో గైస్, మేమైతే ఈరోజు మా కాలేజ్లో ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. మేమైతే ప్రతి ఒక్క క్లాస్ నుంచి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొని వచ్చిండ్రు ప్రతి ఒక్కరు. అండ్ మేము కూడా మా క్లాస్ నుంచి చింతపండు, మామిడికాయలు అట్లాంటివి అయితే తీసుకెళ్ళినాం. మేమైతే ఇవి రెండే తీసుకెళ్ళినాం. అండ్ మిగతా క్లాస్ నుంచి అయితే మామిడికాయలు, చింతపండు, బెల్లం, చక్కెర, పుట్నాలు ఇలాంటివి అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ మామిడాకులు, వేప పూలు ఇవి అయితే తీసుకొచ్చిండ్రు. అండ్ ఇక్కడైతే మేమైతే మామిడికాయలు అయితే ఫ్రెష్గా కట్ చేసేసి ఈ ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాం ఇక్కడైతే. అండ్ మన చింతపండు కూడా నానాలి కదా అని చెప్పేసి నానబెట్టేసినాం ఒక దాంట్లో. బెల్లం కూడా అది మళ్ళీ కరగాలి కాబట్టి వాటర్లో వేసి పెట్టేసినాం. ఇక్కడైతే మా జూనియర్స్ అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు మాకైతే. ఇవైతే తోరణాల కోసం అయితే మామిడాకులు దానికైతే కడుతున్నారు. ఇక్కడ మా మేడం కూడా పాపం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కాలేజ్లో ఇట్లాంటి అకేషన్స్ చేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా, అందరం చేసుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడైతే టాకిలని అయితే ఇవన్నీ మామిడికాయ ముక్కలు అయితే వేసేసినాం. దానికి కావాల్సిన సాల్ట్ కూడా వేసేసినాం. కారం కూడా ఉంటే బాగుంటుంది కానీ కారం తీసుకురాలే ఎవరం మర్చిపోయినాం. అన్నీ ఉండాలి కదా పచ్చడి అంటే, అన్ని రకాలుగా ఉండాలి కదా అని చెప్పేసి పుట్నాలు అయితే లాస్ట్కి అయితే ఫైనల్గా అయితే వేసేసినాం. అండ్ వేప పువ్వు కూడా వేయాల్సింది ఉంది, అది లాస్ట్ కొంచెమే ఉండే, చూడాలి. ఇంకా చింతపండు రసం అయితే వేసేసినాం. వేప పువ్వు అయితే ఎక్కువ దొరకలేదు, వేస్తే బాగుంటుంది పైన మంచిగా కనిపిస్తుంది పచ్చడి అన్నట్టు అనుకున్నాం. కొంచెం ఉండి వేసేసినాం కానీ అది కనిపిస్తలేదు. ఫైనల్లీ మా పచ్చడి అయితే రెడీ. బాయ్ బాయ్ గైస్.